హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పైడితల్లి అమ్మవారు అనేసి పుట్టలో వెలిసారటండి. చాలా పవర్ఫుల్ గాడ్. నిన్న వెళ్ళారనమాట. నాకు కొంచెం క్లిప్స్ షేర్ చేశారనమాట, నేను దండం పెట్టుకుంటాననేసి. సో అవైతే మీకు యాడ్ చేశాను. మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను. ఇవాళ దేవుడిని అయితే చాలా అందంగా అలంకరించుకున్నానండి. అంటే ఈ సమ్మర్లోనండి ఎక్కువసేపు ఈ ఫ్యాన్ లేకుండా వేడిలో ఉండలేకపోతున్నాం కదా. ఈ మధ్య అయితే సరిగ్గా దేవుడిని అలంకరించుకోలేకపోతున్నాను. అందుకే మీ అందరితో షేర్ చేసుకోవట్లేదు. ఇవాళైతే చాలా అందంగా అలంకరించుకొని ఇల్లంతా ధూపం ఇచ్చేసానమాట. చాలా పాజిటివ్ వైబ్స్. ఆ తర్వాత కొబ్బరన్నం చేస్తున్నాను. దాంతోపాటు పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ. దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ధనియాలు, యాలకులు, లవంగాలు, తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, గసగసాలతో పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో స్పెషల్ ఏంటనుకుంటున్నారు? ఆనియన్ గార్లిక్ లేకుండా చేశానమాట. ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం ఏంటంటే మనం కొబ్బరి పాలు తీసుకోవచ్చు. చాలామంది ఇలా కొబ్బరి వేస్తారు, కానీ నాకు ఇది తగిలితే నాకు అంతగా నచ్చదనమాట. సో ఇలాగే నాకు అలవాటు అనమాట. కొబ్బరి పాలు తీసేసుకున్నాను. ఈ ఆనియన్ గార్లిక్ లేకుండా టేస్టీగా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఇప్పుడు ఏంటంటే కొబ్బరి అన్నం కోసం ఈ కడాయి పెట్టేసుకున్నాను అనమాట. ఇందులోనైతే మంచిగా మందపాటిగా ఉంటుంది కదండి, కొంచెం థిక్గా ఉంటుంది కదా సర్ఫేస్, మనకు అడుగు అంటకుండా చాలా బాగా వస్తుంది. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే ఏంటంటే కొంచెం స్పైసెస్ వేసుకోవాలి, మన దగ్గర ఉంటాయి కదా. ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఏమో సోంపు, చెక్క, లవంగ, యాలకులు, అంటే ఒక్కొక్క 2-3 క్వాంటిటీ సరిపోతాయి అన్నమాట. దాంతోపాటు ఎక్కువ అల్లం దంచుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ గార్లిక్ వేయం కాబట్టి ఈ అల్లం స్పైసీనెస్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఆనియన్ ఈ గార్లిక్ వేయకపోయినంత మాత్రం టేస్ట్ అయితే తగ్గదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ అల్లం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి పాలు విరిగిపోతాయి అన్నమాట. అది మనం చూసుకుంటూ చెయ్యాలి. ఇప్పుడు కరివేపాకు వేసారనమాట. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటా ఆ ఫ్లేవర్ ఆయిల్లో వేస్తూ ఉంటే మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసాను. మన ఇష్టమేనండి. ఇప్పుడు ఇది టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట మంచిగా. నేనైతే కొంచెం యాడ్ చేశాను అనమాట. తర్వాత ఏంటంటే ఈ బాస్మతి రైస్ అనేవి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం నానితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇవి ముక్కలు అయిపోకుండా అంటే మనకి హోటల్లో ఎలాగుంటుంది దమ్ బిర్యానీకి రైస్ అనేది ముక్కలు అవ్వకుండా స్ట్రైట్గా ఎలాగుంటాయో అలా మంచిగా వస్తుంది అనమాట. నేనైతే ఇలా సోక్ చేసి ఉంచుతానండి ఒక హాఫ్ అన్ అవర్, మనం ఎంతసేపు సోక్ చేసుకుంటే అంత మంచిది. అప్పుడే మంచిగా సోక్ చేసేసి కడిగి సోక్ చేసేసాను వాటర్లోని. ఆ తర్వాత ఏంటంటే కొంచెం రైస్ మంచిగా జాగ్రత్తగా మనం వేపుకోవాలన్నమాట. బాగా కలిపేసేయాలి, అంటే ఎక్కువ కలిపేకండి, రైస్ అన్నది ముక్కలైపోతుంది. తర్వాత ఏంటంటే అదే చెప్తున్నాను, కానీ ఎంత ఎండగా ఉందండి. ఈ ఎండల్లోనే కిచెన్లో ఉండి కుక్ చేసే ఆడవాళ్ళందరికీ జోహారు చెప్పాలండి నిజంగాను. మరి ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి కదా, తప్పదు. ఈ కొబ్బరితో పాటు పన్నీరును స్వీట్ కార్న్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారా రైస్ మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు సరిపడా సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు ఆల్రెడీ తీసాను కదా, అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం ఇప్పుడు కొబ్బరి పాలతో కదా చేస్తున్నాం, 1.5 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకోవాలి. అలా నేను 3 గ్లాసెస్ వేసాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. కమ్మగా ఉంటుంది అనమాట, అంటే మనకి స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా. కొబ్బరి పాలలోని రైస్ ఉడుకుతుంది కదండి, ఆ ఉడుకుతున్నప్పుడే మన ఇల్లంతా మంచి అరోమా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కర్రీ కోసం అయితే పన్నీర్ పన్నీర్ 250 గ్రామ్స్లోని ఒక 125 గ్రామ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్తో మనం కాంబినేషన్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ పన్నీర్ అన్నది ఆయిల్లోని కానీ మీరు బటర్లో కానీ గీలో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో మీరు ఫ్రై చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేయాలి.
నేనేంటంటే ఆయిల్లోనే ఫ్రై చేసేసాను. బటర్ ఉంది కానీ ఎందుకు ఇంకా దాహం ఎక్కువైపోతుంది. ఆల్రెడీ కొబ్బరి అన్నంలో మనం నెయ్యి వేసుకుంటాం కదా, అందుకని ఆయిల్లోనే నేను డీప్ ఫ్రై చేసేసాను. డీప్ ఫ్రై చేయలేదు, షాలో ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసి ఆ పన్నీర్ పీసెస్ అన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి. యాక్చువల్గా కిచెన్లో ఉండలేకండి, ఎయిర్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎయిర్ ఫ్రైలో కూడా చాలా మంచిగా ఫ్రై అవుతాయి తెలుసా, అంటే ఆయిల్ తక్కువగా అవుతుంది, హెల్తీ కూడాను. అంటే ఎక్కువ ఆయిల్ తినడం మంచిది కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు పన్నీర్ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై చేసేసి ఇప్పుడు బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటాను. మసాలా కూడా పేస్ట్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఈ పన్నీర్ కర్రీకి అయితే మసాలాయే టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుందండి. చాలా అంటే మనం ఆనియన్ గార్లిక్ వేయలేదన్నది మనకు అసలు ఆ తేడా అన్నదే తెలియదు. ఎందుకు అనుకున్నారు, ఈ మసాలా అనేది దాన్ని రీప్లేస్ చేసేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసెస్ ఏం తీసుకోక్కర్లేదు. ఒక 2 లవంగాలు, ఒక్క యాలక, ఒక చెక్క, స్టార్ పువ్వు, తర్వాత ఏమో గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, మంచిగా కొబ్బరి పేస్ట్ చేసామని కొబ్బరి గసగసాలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసాను. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత టమాటా మంచిగా కట్ చేసుకున్నాను. పెద్ద సైజ్ టమాటా అనేది చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆల్రెడీ మనం అల్లం దంచి పెట్టి ఉంచుకున్నాం కదా, అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆనియన్ గార్లిక్ వేయలేదు కాబట్టి వాటిని టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం అల్లం అనేది వేసుకున్నాను. కారం అయితే ఎక్కువేమి ఉండదండి, ఎందుకంటే మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటాం కదా. మన టేస్ట్ తగ్గట్టు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఈ జింజర్ ఎక్కువ వేసుకొని దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జింజర్ తోటే సరిపెట్టేసాను, ఎక్కువ కారం అయితే తినలేరని. సో ఇప్పుడు ఏంటంటే టమాటా మగ్గడం కోసం కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. టమాటా మంచిగా వేగుతూ ఉంటుంది. కానీ కర్రీ చేసేటప్పుడు మాత్రం మనం పేస్ట్ వేస్తాం కదండి, ఆల్రెడీ మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసాక మాత్రం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు వేస్తాం కాబట్టి ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అడుగు అంటేస్తుందండి ఫాస్ట్గా. ఈ మాత్రం అడుగు అంటేనా టేస్ట్ అనేది మారిపోతుందండి, మాడు కొంచెం వాసన వస్తుంది అనమాట. అది చూసుకుంటూ జాగ్రత్తగా కలపాలి. నేను అలా కలుపుతూనే ఉన్నాను అనమాట. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్ మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, చక్కగా కడిగేసుకొని వేసేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. దాంతోపాటు కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర ఎక్కువ వేసానండి, జాస్తిగాను. అంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చే టైం అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక్క స్పూన్ అలాగా మనం గీ వేసుకున్నాం అనుకోండి, మంచి అరోమా వస్తుంది అనమాట. నేను ఇంట్లో ప్రిపేర్ చేసే గీ అనమాట, అది వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని చక్కగా దాన్ని మూత పెట్టి అలాగా బేబీ బర్నర్ ఉన్నది కదా, దాని మీద పెట్టేస్తానండి. బిర్యానీ చేసిన ఇలాగా ఏవైనా రైస్, మనం ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ సిమ్లో పెట్టాలి, మగ్గించాలి అంటే, దమ్ చేయాలంటే ఈ బేబీ బర్నర్ అని చాలా హెల్ప్ అవుతుందండి నాకైతే. చక్కగా దానికి మూత పెట్టేసి మనం అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఈలోపు ఏంటంటే ఈ మసాలా అనేది ఇంకో పక్క కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే చెప్పాను కదా, అడుగు అంటేస్తుంది ఫాస్ట్గా. ఇప్పుడు ఆ మిక్సీలోని కొంచెం పేస్ట్ ఉండిపోతే వాటర్ వేసేస్తాను, ఎందుకంటే వాటర్లో కొంచెం ఉడకాలి కదా. ఆ తర్వాత ఏంటంటే పన్నీర్ ఆల్రెడీ మనం వేయించుకొని ఉంచుకున్నాం కదండి, ఆయిల్లోనే కొంచెం షాలో ఫ్రై చేసాం కదా, ఈ పన్నీర్ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే ఏంటి, కొబ్బరన్నం అయితే ఏంటి. మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి చాలా హోటల్స్లోని కార్తీక మాసం టైంలోని ఉల్లి వెల్లుల్లి లేకుండా కుక్ చేస్తారు కదా, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇంకేం లేదు. నేను మర్చిపోయానండి, మెలన్ సీడ్స్ వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది, ఉన్నాయి కానీ మర్చిపోయాను నేను వేయడం. ఈ మసాలాలోనే మనం మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే బాగుంటుంది అనమాట. చాలా బాగా వచ్చిందండి. టెక్స్చర్ చూస్తే చాలా టెంప్టింగ్గా అనిపించింది. కొబ్బరన్నం చూసారా, చక్కగా చూస్తేనే మనకు కమ్మదనం కనిపిస్తుంది కదా, అంత బాగా వచ్చిందనమాట. కొబ్బరన్నం అనేది చాలా టేస్టీగా మంచిగా యమ్మీగా ఉందనమాట. ఇలాగా అంటే మనం వేడివేడిది అలా తినేవచ్చు అనమాట హ్యాపీగా. చూసారా ఎంత డెలిషియస్గా వచ్చిందో కర్రీ కూడాను. ఈ కర్రీ అనేది మనం బగారా రైస్ కానీ, కొబ్బరన్నం కానీ, బిర్యానీ కానీ, రోటీలో కూడా, చపాతీకి, దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత మంచి టెక్స్చర్లో వచ్చిందో, చాలా టేస్ట్ కూడా అలాగే వచ్చిందండి, ఏమాత్రం టేస్ట్ తగ్గలేదు. మనం అసలు వెల్లుల్లి
ఉల్లిపాయ వేయలేదన్న తేడా అన్నది మనకు అస్సలు వేరియేషన్ అన్నది ఎవరికైనా పెట్టినా వాళ్ళు కనిపెట్టలేరు కూడా అనమాట. అలా మనం వాళ్ళని మాయ చేసి పెట్టేయవచ్చు. అంత బాగా వచ్చిందనమాట కర్రీ కూడాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మీరే చెప్తారు చాలా బాగా వచ్చిందనేసి. మొత్తం మా లంచ్కి అయితే సెట్ అయిపోయిందండి. నేను మొన్న అయితే మసాలా పూరి చేశానండి. ఈ మధ్య అయితే ఎక్కువ ఇంట్లో ఉంటున్నారు కదా, రకరకాల ఐటమ్స్ అయితే ట్రై చేసేస్తున్నాను, సక్సెస్ అయిపోతున్నాయి కూడా అవిను. ముందుగా ఏంటంటే గోధుమ పిండి తీసుకున్నాను, దాంట్లో కొంచెం కలంజీ సీడ్స్, వాము, సీసమ్ సీడ్స్, కొంచెం పసుపు, తర్వాత ఏమో కొంచెం పెరుగు, దాంతోపాటు ఒక 2-3 స్పూన్స్ సూజీ వేసుకోవాలన్నమాట. దీన్ని మాత్రం మంచిగా కలిపి కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకోవాలండి. మనం ఏంటంటే కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం అలాగే ఉంచాలన్నమాట. చాలా బాగా వచ్చిందండి. ఉట్టి పూరి తినే వచ్చే తెలుసా అండి, అంత బాగా వచ్చాయన్నమాట. మీరు అనుకుంటారు ఏంటి అన్నీ బాగా వచ్చాయంటే, టేస్ట్ అయితే మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా పిల్లలకి పూరి నార్మల్గా పెడితే వాళ్ళు తినరు కదా, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎంత చెమటలు తెలుసా అండి, పెట్టేస్తుంది. అయినా నేనైతే చేసేసాను అనమాట ఇంట్లో వాళ్ళ కోసం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. మందపాటి తీసుకోండి పూరి వేయించుకోవడానికి కదా, దానికి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. యాక్చువల్గా అయితే అవసరం లేదు, కానీ హస్బెండ్ అలా తినరు, సో అందుకని నేను రెస్టారెంట్ స్టైల్ పూరి కర్రీ చేస్తున్నాను అనమాట. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, అంటే ఇందులో కారం వేయమండి. ఆల్రెడీ బంగాళదుంపలు ఉంటాయి కదా, పొటాటోస్, అవి మనం బాయిల్ చేసి ఉంచుకొని పీల్అవుట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి మంచిగా వేయించుకొని, ఉల్లిపాయ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికే వరకు ఉడికించేసుకొని, ఇంకో పక్క ఏంటంటే పూరి వేయించేసుకుంటున్నానండి. ఈ పూరి మసాలా పూరి అనేది పిల్లలకి ఎప్పుడో రెగ్యులర్గా మనం పూరి చపాతీ పెడతాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. చూడ్డానికి కూడా మంచిగా కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇందులో సీసమ్ సీడ్స్, తర్వాత వాము, తర్వాత కలోంజీ సీడ్స్, కసూరి మేతి, పసుపు అన్నీ వేయడం వల్ల మనకి పూరి అన్నట్టుగా ఏమి అనిపించదు అనమాట. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోవడం తినడం అంటే బోర్ కదా, ఇలాగ డిఫరెంట్ స్టైల్స్ మనం ట్రై చేసి ఇంట్లో వాళ్ళని మంచిగా ఇంప్రెస్ చేయొచ్చు అనమాట. పూరి అయితే నేను ఫస్ట్ వేయగానే పొంగలేదనమాట, ఏంటి ఫెయిల్ అయిపోయిందా అనుకున్నాను, కానీ తర్వాత వేస్తుంటే అలా మంచిగా పొంగింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అలా వేడివేడి పూరీలు అయితే ఉట్టివే తినేవచ్చు, కర్రీ ఏం అవసరం లేదు పక్కన. కానీ నేను కర్రీ కూడా చేశాను, ఎందుకంటే నేను చేసేసి మేడ మీదకి వెళ్ళాం, ఇంట్లో అయితే ఉండలేకపోతున్నామండి, చాలా వేడిగా ఉంటుందన్నమాట. అందుకే నేను డిన్నర్ ప్రిపేర్ చేసి అది హాట్ బాక్స్లో వేసేసాము. కానీ చాలా వేడి వేడిగా ఈ పూరీ కర్రీ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే రెస్టారెంట్స్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం, అదే ఇంట్లోనే కొంచెం సమయం కేటాయించి మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా హెల్తీగా మనం ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టచ్చు కదా. చాలా బాగా వచ్చిందండి. పూరి టెక్స్చర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. కర్రీ కోసం అయితే ఆల్రెడీ నేను బంగాళదుంపలన్నీ ఉడికించేసాను. ఉడికించేసి ఇప్పుడు చూసారా, ఈ ఆనియన్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఉడికిపోయినవి మనం పీల్అవుట్ చేసి చక్కగా, ఇవి కట్ చేయక్కర్లేదండి, మనం ఇలా జస్ట్ మ్యాష్ చేసి వేసేసుకోవచ్చు. చాలా ఈజీ కర్రీ అండి. మనకి రెస్టారెంట్స్లో కూడా ఇలాగే చేస్తారండి. మనం నార్మల్గా హోటల్స్లో మనం తింటాం కదా పూరీ కర్రీ, అలాగే ఉంటుందండి ఎగ్జాక్ట్గా. కారం ఏమయ్యాం, ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారంతో సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా పొటాటోస్ పట్టేంత వరకు ఉడికించుకొని, ఒక 2 స్పూన్స్ శనగపిండి ఉంటుంది కదండి, మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని వేసేసుకొని, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో కర్రీ అనేది అంత వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే యమ్మీగా టేస్టీగా చేసేసుకున్నాం. మీరేం చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసేసుకోండి. సమ్మరే అని కదా అనేసి ఫుడ్ అది కుకింగ్ చేయలేము అని ఇబ్బంది పడకుండా నెమ్మదిగా హ్యాపీగా చేసుకుంటూ, కొంచెంసేపు ఏసీలో రిలాక్స్ అవుతూ చేసుకుంటూ, మంచిగా ఇంట్లో వాళ్ళకి మంచి ఫుడ్స్ కుకింగ్ చేస్తూ పెట్టడమే మన బాధ్యతే కదా. సో నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. చాలా టేస్టీగా వచ్చింది. కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నాను, అవన్నీ సక్సెస్ అయిపోతున్నాయి. అన్నీ సక్సెస్ అయిపోయి హ్యాపీగా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే మాత్రం. కానీ సమ్మర్లో మాత్రం చాలా జాగ్రత్తగా అందరూ ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటూ, లిక్విడ్స్ తీసుకుంటూ హెల్తీగా ఉండండి.
తర్వాత ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.